వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ దే వాచింగ్ వి ద టెక్ యూట్యూబ్ ఛానల్. గైస్ ఈరోజు మనకి ఇంకో లేటెస్ట్ హైరింగ్ అయితే అనౌన్స్ అయింది జియో హాట్స్టార్ నుంచి. ఒక జనరల్గా జియో హాట్స్టార్ ఇప్పుడు జియో స్టార్ అయింది కదా అది. సో జియో స్టార్ అనొచ్చు, ఇంకా సింపుల్గా చెప్పాలంటే జియో స్టార్ నుంచి ఒక మెగా హైరింగ్ అయితే అనౌన్స్ చేయండి. అసలు రోల్ ఏంటి, జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, స్కిల్ సెట్ అసలు ఏమడిగారు అన్ని కూడా క్లియర్ కట్గా స్క్రీన్ మీద నీట్గా జూమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక న్యూ ఎవరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. లేటెస్ట్ హైరింగ్స్ ఏమైనా వస్తే వెంటనే వీడియో చేస్తున్నాం. సో చాలామంది మిస్ అవుతున్నారు, అందుకే ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఎందుకంటే సో మా యొక్క సోషల్ మీడియా లింక్స్, సో మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా మేము రెగ్యులర్గా జాబ్స్ పోస్ట్ చేస్తాం మీ యొక్క కామెంట్స్ తగ్గట్టుగా. సో మీరు ఇక్కడ యూట్యూబ్లో మిస్ అయినా మీ యొక్క సోషల్ మీడియా ఛానల్ అసలు మిస్ అవ్వదు. సో తప్పకుండా అక్కడ కూడా చెక్ చేస్తూ ఉండండి. ఓకే, సో వీడియో డిస్క్రిప్షన్లో మనకి లింక్స్ ఉంటాయి, అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకో సోషల్ మీడియా లింక్స్ అన్నీ కూడా. ఇప్పుడు జియో స్టార్ నుంచి వచ్చిన ఆపర్చునిటీ చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. గైస్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, వీడియో డిస్క్రిప్షన్ మీకు ఒక లింక్ ఉంటుంది, అప్లై లింక్ అని. దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత మీకు వి ద టెక్ పేజ్ ఓపెన్ అవుతుంది. అది చూసి కన్ఫ్యూజ్ పడద్దు, నీట్గా కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. సో అక్కడ బ్లూ కలర్లో అప్లై లింక్ ఉంటుంది, దాన్ని మీకు ఇచ్చిన తర్వాత యాక్చువల్ అఫీషియల్ పేజ్లోకి అయితే వచ్చేస్తాం. చూడండి ఒకసారి, ఇది జియో స్టార్ యొక్క అఫీషియల్ పేజ్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ అనే రోల్కి ప్రెజెంట్ హైరింగ్ అయితే చేస్తున్నారు అనమాట వీళ్ళు. సో ఇక్కడ చూడండి మనకి బెంగళూరు లొకేషన్కి స్పాట్ అయింది. ఇది ఆన్ సైట్, మీరు అక్కడికి వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి వస్తుంది. యాజ్ ఎ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్గా మీరు చేయాల్సిన పని ఏంటంటే తెలిసిపోతుంది కదా. యాజ్ పర్ ది బిజినెస్ రిక్వైర్మెంట్ మీరైతే రోబోస్ట్, సెక్యూర్డ్ అండ్ స్కేలబుల్ కోడ్ని అయితే మీరైతే రాయాల్సి వస్తుంది. మీకు వాళ్ళు చాలా ఫ్యూ స్కిల్స్ అయితే అడిగారు అనమాట. సో మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా, ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ జావా అవ్వచ్చు, జావా స్క్రిప్ట్ అవ్వచ్చు, పైథాన్, గోలాంగ్ లాంటి మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద కొద్దిగా నాలెడ్జ్ ఉన్న ఆర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వెంటనే అప్లై చేసుకోండి. మీకు ఇక్కడ క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి ఒకసారి. సో కీ రెస్పాన్సిబిలిటీలో ఇంజనీర్ హై క్వాలిటీ స్కేలబుల్ షోకేసింగ్ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ అండ్ అడ్హరెన్స్ టు ఇండస్ట్రీ స్టాండర్డ్స్, అంటే బిజినెస్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఇండస్ట్రీ స్టాండర్డ్స్ బేస్ చేసుకుని మీరైతే కోడ్స్ని అయితే డెవలప్ చేస్తారని ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ ఇన్ అట్లీస్ట్ వన్ మోడర్న్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ జావా, జావా స్క్రిప్ట్ ఆర్ పైథాన్, గోలాంగ్ అని మెన్షన్ చేస్తారు. ఇందులో మీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చో దాన్ని బేస్ చేసుకుని మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకొని మీరు దాని మీద కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే ఆర్ ఏమైనా ఫ్రెషర్ అడిగారు కాబట్టి ఏమైనా ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఉన్నా యాడ్ అయ్యేటువంటి అవుతుంది. లేదు బ్రో మాకు మంచి నాలెడ్జ్ ఉంది, మేము ప్రాజెక్ట్స్ చేసాం అనుకుంటే మీరు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఓకే, నాలెడ్జ్ ఇన్ ఫ్రేమ్వర్క్స్ టూల్స్ మీద, యూనిక్స్ ఆర్ లైనక్స్ సిస్టమ్స్ మీద, గుడ్ కోడింగ్ అండ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ మీకు అయితే ఉండాలి. డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్, డిఎస్ఏ మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎక్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు అయితే ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. మీకు ప్రిఫర్డ్ ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ చూస్తే మనకి బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అనేసి ఇచ్చారు. సో మీరు బీసీ అయినా బీసీ అయినా నెక్స్ట్ బీటెక్ చేసిన కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్గా ఈసీ వాళ్ళు, ట్రిపుల్ వాళ్ళు కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. కేసు ఇక్కడ చూడండి రిలేటెడ్ ఫీల్డ్ అని మెన్షన్ చేశారు. అండ్ గ్రాడ్యుయేటింగ్ ఇన్ 2025 బ్యాచ్ వాళ్ళు, 2024 బ్యాచ్ వాళ్ళు కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. డోంట్ వెరీ అట్ ఆల్. మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ అప్లై ఫస్ట్ చేసే మీకు ఇచ్చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఈ పేజ్లోకి అయితే రిలేట్ అయితే అవుతుంది. చెక్ చేసుకోండి ఒకసారి. ఇలా కిందకు వచ్చేస్తే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఇన్ విచ్ ఇయర్ డి యూ కంప్లీట్ యువర్ డిగ్రీ అనేసి. 2024 బ్యాచ్ వాళ్ళు, 2025 బ్యాచ్ వాళ్ళు కూడా దీనికి అయితే ఎలిజిబుల్ అనమాట. సో అందుకే ఫ్రెషర్స్కి మంచి ఆపర్చునిటీ, తప్పకుండా అయితే మీరైతే అప్లై చేసుకోండి. సో ఆల్రెడీ 2025 బ్యాచ్ వాళ్ళు కనుక మీరు సెలెక్ట్ చేశారంటే మీకు ఏమైనా ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కనుక మీరు చేస్తుంటే, మీరు చదువుతున్న బీటెక్లో కావచ్చు, మీ యొక్క డిగ్రీలో కనుక ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ కనుక మీరు చేస్తుంటే సో మీరు తప్పకుండా దీనికి అయితే ట్రై చేయొచ్చు. ఆ యొక్క ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఏమైనా మీరు అక్కడ సెలెక్ట్ అవుతే దాని యొక్క రెస్పాన్స్ కూడా ఇక్కడ ఇచ్చేసేయండి. ఓకే, ప్లీజ్ సెలెక్ట్ ద ఆపర్చునిటీ యువర్ ఇంట్రెస్టెడ్ ఇన్. మీరు బ్యాక్ అండ్ డెవలప్మెంట్లో ఇంట్రెస్ట్ ఉన్నారా, లేకపోతే ఫ్రంట్ ఎండ్లోనా, లేకపోతే మొబైల్ డెవలప్మెంట్లోనా, లేకపోతే ఎనీ ఆఫ్ ది అబోవ్ బేస్డ్ ఆన్ ఇక్కడ ఇచ్చేసి మొత్తం కవర్ లెటర్ ఇక్కడ యాడ్ చేసుకోండి. కవర్ లెటర్ ఫార్మేట్ మీకు కనుక లేకపోతే కవర్ లెటర్ కోసం తప్పకుండా మీరు కవర్ లెటర్ ఫార్మేట్ లేకపోతే కవర్ లెటర్ అనేది కింద కామెంట్ సెక్షన్లో కనుక నాకు ఎక్కువ మంది పోస్ట్ చేశారంటే సో నేను కవర్ లెటర్ మీద డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. లేదు బ్రో మాకు కవర్ లెటర్ యొక్క ఫార్మేట్ కావాలి ఇప్పుడు అంటే మీరు సింపుల్గా మన టెలిగ్రామ్ ఛానల్ నేను అయితే పోస్ట్ చేసి ఉంచుతాను. సో టెలిగ్రామ్ ఛానల్లో వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, దాన్ని మీకు ఇచ్చేసి టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి మీరు చక్కగా అక్కడ నుంచి కవర్ లెటర్ యొక్క ఫార్మేట్ తీసుకోవచ్చు. లేదు బ్రో అనుకుంటే మీరు vtechie.com ఆర్ vtechie.jobs.comలోకి వెళ్ళి అక్కడ ఫ్రీ డౌన్లోడ్స్లో పైన పెట్టాను, అక్కడ నుంచి కూడా మీరు అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సబ్మిట్ మీద ఇచ్చేస్తే సరిపోతుంది. చాలా మంచి ఆపర్చునిటీ, ప్యాకేజ్ మాత్రం సూపర్ ఉంటుంది. సో ఎందుకంటే ఎక్కడ కూడా వాళ్ళు ప్యాకేజ్ డిస్క్లోజ్ చేయలేదు, అందుకే ఎక్స్పెక్టెడ్ ప్యాకేజ్ కూడా నేనైతే చెప్పట్లేదు. బట్ చాలా మంచి ప్యాకేజ్ అయితే వీళ్ళైతే ఆఫర్ చేస్తారు జియో హాట్స్టార్, జియో స్టార్ వాళ్ళు. ఓకే, వీడియో డిస్క్రిప్షన్ అన్నింగ్స్ ఉంటే అక్కడ నుంచి అయితే యాక్స్ చేయండి. ఒక మంచి జాబ్ పెడితే మగలుదాం. అంతవరకు సెలవు, బాయ్.